ప్రభాస్ ఉన్న 20 minutes తప్ప ఏది బాలేదు. మరి ప్రభాస్కి ఇక్కడ విష్ణుకి ఏమైనా సీక్వెన్స్ పడదా ఫైట్ సీన్స్ ఒకటి ఉంది. ఓవరాల్గా సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? పైకి ఎంత రేటింగ్ ఇస్తారు? 2 ఇస్తారు. బడ్జెట్ అయినా వస్తుందా అంటే భారీ బడ్జెట్ చిత్రం అన్నారు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రావచ్చు. ప్రభాస్ అన్న ఓవరాల్గా సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే ప్రభాస్. కొడుతుంది అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది అన్న కొట్టదు కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికలీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్లో తీశారు, అంతకు మించి లేదు. ఏంటి బ్రో అంటే ఇంతమంది స్టార్స్ని పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్గానే? చేశాడు. అవునా? చేశాడు. వర్కౌట్ అవుతుంది సినిమా? వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఫీల్స్ ఉంటుంది? ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలాసేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది. బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ ఈ డిడ్ గ్రేట్, సీరియస్ డైరెక్షన్ బాగుంది. రైటర్ అండి, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఉంది. కొంచెం డైలాగ్స్ అంటే కొంచెం డైలాగ్స్ సూపర్ ఉంది, బాగా రాశాడు. స్టోరీ రియల్ గా అనిపిస్తుందా లేకపోతే మీకు ఏమన్నా అంత రియల్గా స్టోరీ నాకు ఒరిజినల్గా తెలియదు, నాకైతే కొంచెం రియల్గా అనిపించింది. బాగుందా అంటే డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది, కొంచెం మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా చెప్ప ఆయన ఉన్న 15-20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుందండి ఇది. అంతే కొంచెం భక్తిపరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరినైతే ఒప్పడడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ ఏమి అనిపించలేదు. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్గా అనిపించింది. మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది, యావరేజ్గా ఉంది.